మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అన్యూహ గారు. మ్యామ్తో మాట్లాడుకుని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, సెల్ఫ్ డౌట్ అంటే ప్రతి పర్సన్ కూడా ఏదన్నా పని చేద్దామన్నా, సంథింగ్ ఏదన్నా గోల్ పెట్టుకుని వర్క్ చేద్దామన్నా ఒక సెల్ఫ్ డౌట్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ అది చేసే పని మధ్యలోనూ సంథింగ్ మొదలు పెట్టే సమయంలోనూ మనకి ఇది చేయగలనా, నువ్వు చేయగలవా అనే సెల్ఫ్ డౌట్ అనేది మనకు వస్తూ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? అసలు ఆ సెల్ఫ్ డౌట్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? సెల్ఫ్ డౌట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం ముందు. మనం ఏదైనా ఒక పని చేయాలి అన్న, ఒక అడుగు ముందుకు వేయాలి అనగా మనకి లోపల నుంచి ఒక వాయిస్ అనేది వస్తూ ఉంటుంది, మనతో ఒక సంభాషణ వినిపిస్తూ ఉంటుంది. నీ వల్ల కాదు, నీకు అవసరమా, ఇప్పుడు అంత బాగానే ఉంది కదా, ఎందుకు కష్టపడుతున్నావు, ఇప్పటికి ఇది ఇలా ఉంది కదా, కంఫర్టబుల్గా సాగించేద్దాము, లేదా నీకు చేత కాదు, ఇట్లాంటివి వినిపిస్తూ ఉంటాయి. దీన్ని సెల్ఫ్ డౌట్ అంటారు అనమాట. ఇది ఎందువల్ల వస్తుంది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా మనం పెరిగే విధానం, కంపారిజన్ అనేది. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా కూడాను పెద్దవాడిని చూసి చిన్నవాళ్ళని నేర్చుకోమని చెప్పి, అక్కని చూసి తమ్ముడిని నేర్చుకోవాలని చెప్పి, ఏదైనా చిన్న అంటే ఇంటెన్షనల్గా కాకపోయినా కూడా తెలియకుండా ఆ కంపారిజన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. లేదా స్నేహితులు పిల్లలు బాగా చదివారు ఇది అని. సో కాలక్రమేణా ఇది వాళ్ళు వింటూ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక మనసులోని ఒక భావన అనేది ఏర్పడుతుంది. ఈ ఫలానా ఈ విషయం నాకు చేత కాదు, లిమిట్స్ వచ్చేస్తాయి, నేను సాధించలేను ఇది, లేదా నేను ఈ పని నేను సరిగ్గా చేయలేను అని. సో ఆ కంపారిజన్ అనేది, లేదా ఇంతకు ముందు వాళ్ళు ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ కానీ రిజెక్షన్స్ కానీ దీనివల్ల వస్తూ ఉంటాయి. అన్రియలిస్టిక్ గోల్స్ అనమాట. అంటే చాలా పెద్ద పెద్దవి సాధించేద్దామని పెట్టుకొని దానికి సరైన ఒక ప్లానింగ్ పద్ధతి లేకుండా, సరైన టైం అనేది ఇవ్వకపోవటం వల్ల అది అచీవ్ చేయలేరు. సో అది ఎప్పుడైతే ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేస్తారో సెల్ఫ్ డౌట్ అనేది వస్తుంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల కూడా సెల్ఫ్ డౌట్ అనేది వస్తుంది. ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే నలుగురిలోని నా పరువు పోతుంది అని, ఇట్లాంటి ఈ సందర్భం కూడా ఎక్కువగా కారణం అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది, మైండ్ఫుల్నెస్ని యూజ్ చేసి ఎలాగ ఓవర్కమ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే అవేర్నెస్ అంటే ఏంటి? అవగాహన. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ డౌట్ మీలో వస్తుంది అనేది మీకు అవగాహన రావాలి. అంటే ఎలాంటి సందర్భాల్లో వస్తుంది, ఎలాంటి విషయంలో వస్తుంది, ఎవరితో అయినా సంభాషించాలంటే వస్తుందా, లేకపోతే కొంతమందికి స్టేజ్ ఫియర్ కూడా ఉంటుంది కదా. సో అట్లాంటి అప్పుడు వస్తుందా, మీ భయాలు ఏంటి, ఏ సమయంలో వస్తుంది, అది మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఏ టైంలో మనకు సెల్ఫ్ డౌట్ వస్తుంది. సో ఎప్పుడైతే మనకి అవగాహన అనేది వస్తుందో మనకి రీజన్ అనేది తెలిసిపోతుంది కదా. సో మనం దానిపైన వర్క్ చేయొచ్చు. సెకండ్, చాలా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ వస్తున్న ఈ నెగిటివ్ థాట్స్ని మనం ఛాలెంజ్ చేస్తాం. ఎలా ఛాలెంజ్ చేస్తాం? దాన్ని ఆపోజిట్గా చెప్తాం. అంటే ఉదాహరణకి మీతో మీరు ఎలా మాట్లాడుకోవాలి అంటే, మీ స్నేహితులు ఎవరైనా బాగా క్లోజ్గా ఉన్న స్నేహితులు కానీ ఒకవేళ అదే సంగతి మీకు చెప్తే మీరు ఎట్లా వాళ్ళకి చెప్తారు? ఏం పర్వాలేదు, నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది, మోటివేట్ చేస్తూ ఉంటాం. ఇట్లా చాలా లవింగ్గా కేరింగ్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. సో మనతో కూడా మనం అలాగే సంభాషించుకోవాలి. అండ్ మన మైండ్కి, సబ్కాన్షియస్ మైండ్కి ఒక ప్రూఫ్ అనేది కావాలి. సో అది ఏదైతే నెగటివ్గా చెప్తుందో, నీకు ఒకవేళ నీ వల్ల చేత కాదు, నువ్వు చేయలేవు అని ఏమైతే చెప్తుందో, మీలో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నీ రాసుకోండి, మీరు సాధించిన విషయాలన్నీ రాసుకోండి. సో ఎప్పుడైతే మనం అట్లా రాసుకుంటామో మన మైండ్కి కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, అట్లా చేయడం వల్ల మన మైండ్ని కూడా ట్యూన్ చేస్తున్నాం. అంటే మనం సాధించిన విషయాలంటే ఏ విషయాలు రాయాలంటారు? చిన్న చిన్నవి, ఉదాహరణకి ఆ రోజుకైనా రాసుకోవచ్చు. అదే చెప్తున్నాను, పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు, చిన్న విషయం. ఉదాహరణకి మీరు రోజు నిద్ర లేచే సమయం కన్నా ముందు లేచారు అనుకోండి, అది కూడా ఒక గెలుపే కదా. మీరు ఆఫీస్కి టైంకి వెళ్ళగలిగారు అంటే అది ఒక గెలుపు. ఒక రోజంతాను మీరు ఎవరిపైన లైక్ కంట్రోల్ చేసుకొని మీరు రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయ్యారంటే అది కూడా గెలిపే కదా.
సో మీకు వస్తున్న నెగటివ్ థాట్ని బట్టి దానికి ఆపోజిట్గా రాసుకుంటారు అనమాట. ఇంకా ఎఫర్మేషన్స్ యూజ్ చేయడం. ఎఫర్మేషన్స్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్, అయిపోయినట్టు కాకుండా ప్రెజెంట్ టెన్స్లో రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెప్పాలి అంటే, మీకు నేను ఈ పని చేయలేదు అని వచ్చింది అనుకోండి, లేదా ఇవాళ ఒక మీటింగ్ ఉంది మీకు, మీరు ఆ మీటింగ్లోని మీరు ఏదో ప్రెజెంటేషన్ చేయాలి, మీరు చేయలేరు అని అనిపించింది అనుకోండి, సీనియర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళ ముందు ప్రజెంట్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు? ఎఫర్మేషన్ చెప్పుకుంటారు. ఏంటి చెప్తారు? నేను సక్సెస్ఫుల్గా మీటింగ్ని ప్రజెంట్ చేశాను, సో నా మీటింగ్ అందరికీ బాగా నచ్చింది, అందరు మెప్పు పొందాను, అప్రిషియేట్ చేశారు అందరూ. ఇట్లా చెప్పటం వల్ల మీకు కూడా మీలో మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇలా ఇవన్నీ చేయటం వల్ల హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన చుట్టూ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, మనల్ని పుష్ చేస్తూ మోటివేట్ చేయడం, అంటే నీ వల్ల అవుతుంది, నువ్వు సాధించగలవు అని పుష్ చేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే మిమ్మల్ని కిందకి లాగేసే వాళ్ళు ఉన్నారా, అది గమనించుకోవాలి. ఓకే, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా పాజిటివ్ వైబ్ ఉన్న వాళ్ళు మాత్రం ఉండాలంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఏది వింటూ ఉంటామో అది ఆటోమేటిక్గా మనం తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ డైట్ అంటారు కదా, డైట్ అంటే మీరు తీసుకున్న ఫుడ్ ఒక్కటే కాదు, మీరు చూస్తున్న అంటే ఎట్లాంటి వార్తలు చదువుతున్నారు, ఏం ఛానల్స్ చూస్తున్నారు, ఏంటి మాటలు వింటున్నారు, అన్నీ కూడా మీ బాడీలోని ఏం వెళ్తున్నాయో లోపలికి అన్నీ కూడా డైటే. ఓకే, నాట్ ఓన్లీ ఫుడ్. అంటే మనం వినే మాటలు, చూసే పనులు, ఇవన్నీ కూడా చేసే పనులు అన్నీ కూడా ఒక డైట్ అంటారు. అన్నీ మీ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్లో మీరు చూసే వీడియోస్, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసే కంటెంట్ చూసి తెలిసిపోతుంది మీరు ఎట్లాంటి వాటి లైక్ చేస్తున్నారు అని. సో అవేర్నెస్ తెచ్చుకుంటూ మనం వర్క్ చేయాలన్నమాట ఒకదాని మీద ఒకటి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ అవేర్నెస్ తెచ్చుకున్నాం, తర్వాత నెగటివ్ ఛాలెంజ్ చేస్తున్నాము, తర్వాత ఎఫర్మేషన్స్ రాసుకుంటున్నాము. ఇట్లా అన్నీ చేయటం వల్ల హెల్ప్ అవుతుంది. మీ చుట్టూ ఉన్న పీపుల్తో చేంజ్ చేసుకుంటున్నారు. అండ్ చిన్న చిన్న పనులు కూడాను సెలబ్రేట్ చేసుకుంటున్నాం సాధించినవన్నీ. సో చిన్న చిన్న గోల్స్లో ఎప్పుడైతే డివైడ్ చేసుకొని సెట్ చేసుకుంటామో, మీరు ఇందాక చెప్పినట్టు పెద్దది ఏమైనా ఉన్నప్పుడు అట్లాంటివి కష్టం అవుతుంది, సెల్ఫ్ డౌట్ వస్తుంది అంటే దాన్ని విభజించుకోండి. ఒక 5 స్టెప్స్ కింద, 10 స్టెప్స్ కింద, ఎంత వీలైతే అంత, ఎంత సింప్లిఫై చేసుకోగలిగితే అంత. సో అది ఒక మెట్టు ఎక్కుతేనే కదా మనం కొండెక్కుతాం. అబ్సల్యూట్లీ అవును మ్యామ్, నిజంగా. అండ్ ఇవన్నీ చేయడం వల్ల మనలో ఉన్న సెల్ఫ్ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అంటారా? ఖచ్చితంగా క్లియర్ అయిపోవడం అంటే యాక్షన్స్ ఉండాలి. అప్పుడే ఎప్పుడైతే మీకు డౌట్ వస్తుందో అప్పుడు మీరు ఛాలెంజ్ చేసుకొని, మీకు మీరు ఛాలెంజ్ చేసుకొని ఒక స్టెప్ అనేది ఎప్పుడు తీస్తారో అక్కడే ఫస్ట్ విన్. ఎప్పుడైతే అది సాధిస్తారో మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది మీకు కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. అబ్సల్యూట్లీ మ్యామ్, నిజంగా మనం అసలు ఎలాంటి ప్రయత్నం చేయకుండా మనకున్న సెల్ఫ్ డౌట్ క్లియర్ అవ్వాలి, మన గోల్స్ని అచీవ్ చేయాలంటే అది కాని పని. మీరు అన్నట్టుగానే ప్రతిదానికి ఒక యాక్షన్ చేస్తేనే కదా ఆ వర్క్ అనేది కంప్లీట్ అయ్యేది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన టిప్స్ అన్నీ కూడా చిన్న చిన్న టిప్స్. ఇవన్నీ మనలో ఉన్న నెగిటివిటీస్ని గుర్తించడం, అసలు ఎందుకు సెల్ఫ్ డౌట్ వస్తుంది అనేది గుర్తించడం, అండ్ అంతేకాకుండా మీరు చెప్పినట్టుగా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, వాళ్ళు మాట్లాడే మాటలు, అండ్ అఫర్మేషన్స్ రాయడం, అండ్ మనం చేసిన చిన్న చిన్న అచీవ్మెంట్స్ని వాటిని కూడా రాయడం, వీటి వల్ల నిజంగా మనలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. మీరు అన్నట్టుగా మనలో ఉన్న పాజిటివిటీని మనం వెతికి తీస్తున్నాం బయటికి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.